చిన్న ప్రేయర్ చెప్పుకుంటాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుషు ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా మూడ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మనతో డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం వస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ చెప్పిందే మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను. నేను 3rd monthలో వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు సరిగా అనిపించలేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చి మామూలుగా ఫస్ట్ వెళ్ళంగానే ఇట్లాగా చేసుకున్నారా టెస్ట్ అన్నారు. చేసుకున్నాము అంటే వెంటనే స్కానింగ్ రాసేశారు. ఇంకా స్కానింగ్కి వెళ్ళి వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడలేదు. వామిటింగ్స్ అవుతున్నాయా లేదా ఏం అడగలేదన్నమాట. ఇంకా నేనే ఇంకా వాళ్ళు వామిటింగ్స్ అవుతున్నాయి మ్యామ్ అని చెప్పాను. ఇంకా వాళ్ళు వచ్చి ఏమి ఇలాగా ఉంటుంది అలా ఉంటుంది ఏం చెప్పకుండా డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ట్యాబ్లెట్స్ రాసేశారు. ఇంక ఇవి వేసుకోండి అని చెప్పి నెక్స్ట్ మంత్ రమ్మనేశారు. అంతేను. ఇంకా నాకు అంతగేం అనిపించలేదు అక్కడ. ఇంకా సో మా ఫ్రెండ్ జ్యోతిక అనే అమ్మాయి ఇక్కడ చూపించుకుంది. అప్పుడే రీసెంట్గా డెలివరీ అయింది తను. తను అడిగాను ఇక్కడ ఎలా చూస్తారు అంటే నీకేం తిరుగులేదు, అక్కడికి వెళ్ళు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఏం ప్రాబ్లమే లేదు అని చెప్పింది. ఇంకా సో ఇక్కడికి 4th monthలో వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా షుగర్ ఏమన్నా ఉందా అవన్నీ చాలా బాగా మాట్లాడారు. నివేద మ్యామ్ చాలా బాగా మాట్లాడారు. అక్కడికి వెళ్ళి ఆ రోజు మొత్తం చాలా టెస్ట్ చేసి నీట్గా చెప్పారు. ఇట్లాగా ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుందమ్మా అని చెప్పి స్కానింగ్ రాశారు. ఆ రోజు తీపించుకున్నాను. అంతా అయిపోయింది. ఇంకా వామిటింగ్స్ కూడా అవుతున్నాయంటే ఆ రోజు 4th month హాఫ్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాను. హాఫ్ కల్లా వామిటింగ్స్ తగ్గిపోయాయి. ఇంకా మొత్తం ఏం ప్రాబ్లం లేదు. 9th month జర్నీ వరకు అంతా బాగుంది. అంతా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ చేయమని చెప్పారు మ్యామ్. స్టాఫ్ మొత్తం శాంత మ్యామ్ అందరు చెప్పారు డైట్, ఎక్సర్సైజ్ చేయమని చెప్పి. నేను అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాను. 5th month వరకు నాకు కొంచెం అనీజీగా అట్లా ఉండేది. 6th month నుంచి కొంచెం బాగుంది. నేను 7th month నుంచి వాకింగ్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. 7th month ఎలా అంటే మ్యామ్ సాంగ్ వినమన్నారు కదా, ఇంకా ఆ సాంగే పెట్టుకొని ఒక్క సాంగే వినేదాన్ని, సాయిబాబా సాంగ్. ఆ సాంగే పెట్టుకొని ఒక 1/2 hour 5 minutes సాంగ్ 5 times రిపీట్ చేసి ఆ సాంగే పెట్టుకొని వినేదాన్ని. వాకింగ్ చేస్తా, స్టెప్స్ ఎక్కడం దిగడం, వాక్ చేయడం. నాకు అంతగేం అనిపించలేదు. ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ 4.5 months కానీ అంటే కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి అనీజీగా అట్లా ఉండేది. ఇప్పుడు ఏం అనిపించలేదు. 8th month 9th month కూడా ఏం అనిపించలేదు. లాస్ట్ మ్యామ్ చెప్పినట్టే డైట్, ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తున్నాను. ఏం లేదు. మొత్తం శాంత మ్యామ్ అయితే నీకంతా బాగుంది, మొత్తం మ్యామ్ పైనే వదిలేసాయి, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పారు. నాకు వచ్చి మామూలుగా 9th month పెట్టగానే పెట్టిన రోజు నుంచే కొంచెం లైట్గా పెయిన్స్ వస్తున్నట్టు అట్లా ఉన్నాయి. అవి మ్యామ్కి కాల్ చేసి చెప్తే ఇట్లాగా వేడి వల్ల కూడా వస్తాయి అవి అని చెప్పారు. ఇంకా 29 కాదు 29 మా అత్తమ్మ ఇంట్లో ఉన్నాను. అత్తమ్మ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను. 30th నైట్ నుంచి నాకు పెయిన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా నేను పక్క రోజు 31st హాస్పిటల్కి వస్తే మ్యామ్ ఏం చెప్పారంటే అవేం కాదు, వేడి నొప్పులు అని చెప్పారు. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఎలా ఉందంటే 5 minutesకి ఒకసారి పెయిన్ వస్తా అనింది. ఇంకా నైట్ అయింది. నేను నైట్ అంతా ఓచుకున్నాను. పక్కన January 1st. ఇంకా January 1st ఉంటారో లేదో అని చెప్పి మ్యామ్కి కాల్ చేస్తే మ్యామ్ ఏం లేదు ఉంటారు, నేను చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 7:30కో వచ్చాము ఇక్కడికి. ఏం లేదు, మొత్తం చెక్ చేశారు. ఇంకా నీకు ఎప్పుడు డెలివరీ అవ్వాలనుకుంటున్నావు అన్నారు. ఈరోజు రేపు బాగుంది మ్యామ్, ఈరోజు రేపు ఇట్లా అయితేనే బెస్ట్ అని చెప్పన్నాను. ఆ రోజు మొత్తం టెస్ట్ అన్నీ చేశారు, స్కానింగ్ తెప్పించారు, అంతా బాగుంది అని చెప్పారు. నాకు పేగేసుకోనింది, అయినా కానీ నార్మల్ డెలివరీ చేశారు మా అమ్మ. మార్నింగ్ జాయిన్ అయ్యాము. నైట్ 9:43కి మా బేబీ పుట్టింది, పాప పుట్టింది. అసలు పెయిన్ వాళ్ళు సపోర్ట్ చేసేది అంటే నేను పెయిన్స్ వస్తూ ఉన్నాయి, ఇంత తట్టుకుంటున్నావు నువ్వు ఈ పెయిన్స్కి, ఆ పెయిన్ కూడా అలానే ఉంటుంది అని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు.
స్టాఫ్ గానీ అందరూ ఇట్లాగా నాకు పెయిన్ వచ్చినప్పుడల్లా హ్యాండ్ పట్టుకొని ఇట్లాగా మసాజ్ లాగా చేసి బ్యాక్ బోన్ మీద ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి తగ్గిపోద్ది అంటే నేను ఇక్కడికి వచ్చి ముందు తెలియదు నాకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇలా పెయిన్ తగ్గుద్ది అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారు పెయిన్ అంటే ఇట్లాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి వచ్చినప్పుడల్లా అని చెప్పారు. ఇంకా నాకు వెంటనే అట్లా చేశాను. వితిన్ 2 seconds ఆర్ 5 secondsలో పెయిన్ తగ్గిపోయి ఉండేది. ఇట్లాగా ఈవినింగ్ ఒక అక్క అదే స్టాఫ్లోనే ఒక మెంబర్ ఉండింది. తను చేయి పట్టుకొని ఇట్లాగా వాకింగ్ చేస్తా అన్నీ మాట్లాడుతూ వాకింగ్ చేపిస్తా అనింది. నాకేమి అసలు పెయిన్ అనేది తెలియలేదు. మధ్యలో ఒక్కోసారి పెయిన్ వస్తే తనే ఇట్లాగా ఒంగు అని చెప్పి వీపు మీద కొంచెం మసాజ్ చేసినట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయని చెప్పేది. మొత్తం ఇంకా అట్లాగే అంతగా అసలు పెయిన్ అనిపించదు. కాకపోతే లైట్గా పెయిన్ అయితే ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకుంటే ఇంకా లాస్ట్లో ఇంజెక్షన్ ఇస్తారు పెయిన్స్ ఎక్కువ రావడానికి. ఆ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం చాలా మామూలుగా బేర్ చేయగలము. ఆ పెయిన్ తట్టుకుంటే ఇంకా ఒక 10 minutes కూడా ఉండదు. 10 minutes లోపలే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మ్యామ్ వాళ్ళు. అంతే ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మనకేం తెలీదు. బేబీ పుట్టినాక చూపించారు. దాని తర్వాత ఇంకేం తెలియలేదు నాకు. అంతా అయిపోయింది. నార్మల్ అయిపోయింది. టాక్ టు బేబీ అంటారా? టాక్ టు బేబీ ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా వర్క్ అవుతుంది చెప్పాలంటే. ఫస్ట్లో నేను కూడా అనుకున్నాను 7 months దాకా నేను కూడా ఏం చేయలేదు టాక్ టు బేబీ ఏమి. ముందు నుంచే మ్యామ్ చెప్పుకోండి ఇట్లాగా మ్యామ్ చెప్పినట్టే నేను చేసేదాన్ని కాదు అంతగా, మా మమ్మీ చేసేది. టాక్ టు బేబీ 7th month నుంచి చేసేది బాగా. ఇంకోటి ఇట్లా మీటింగ్ చెప్పి ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పిస్తున్నారంటే నాకు కూడా ఇంతకుముందు తెలీదు. అంత ఏమోలే నార్మల్ అవుతుందో సిజేరియన్ అవుతుందో నేను మా హస్బెండ్కి చెప్పి చాలా అంటే ఇట్లాగా వేరే దాంట్లో ఎక్కడో చూశాను యూట్యూబ్లో ఇట్లా బోన్స్ అన్నీ ఇరిగిపోయినట్టు అట్లా వస్తుంది పెయిన్ అని చెప్పి ఉన్నింది. ఇంకా నేను చాలా భయపడేదాన్ని. ఇట్లాగా అంత పెయిన్ వస్తుంది నేను ఎలా తట్టుకోగలను అని చెప్పి. ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్నాక నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నేను అప్పుడు ఇంటికి వెళ్ళి నేను చేసుకోగలను అని చెప్పి మాట్లాడాను. 8th monthలో వచ్చాను. 8th monthలో వచ్చి విన్నాను. దాని తర్వాత ఇంకా అన్నీ బాగున్నాయి. నార్మల్ డెలివరీ అయిపోయింది. టాక్ టు బేబీ మాత్రం నిజంగా చాలా వర్క్ అవుతుంది. ఏడవద్దు అంటే యూరిన్ పాస్ చేసినా మోషన్ పాస్ చేసినా చెప్పాలి అని చెప్పి చెప్తాం కదా. అట్లా చేసినప్పుడల్లా ఏడుస్తుంది. అంటే వాళ్ళకి ఎందుకో అలాగా చేస్తారో తెలియదు కానీ అట్లాగా ఏడుస్తుందంటే ఏదో ఒక రీజన్. ఒకటి ఫీడింగ్కి ఏడుస్తుంది, లేకపోతే యూరిన్ పాస్ చేసినప్పుడు అసలు ఇబ్బంది అయితే పెట్టదు. ఏదైనా ఉంటేనే ఏడుస్తుంది. బేబీ వచ్చి అసలు ఏం ఇబ్బంది పెట్టదు. నైట్ కూడా ఫస్ట్ 1 week నైట్ నిద్రపోయేదే కాదు. పగలంతా నిద్రపోయేది, నైట్ ఏమో ఆడుకుంటా ఏడుస్తా అట్లా ఉండేది. ఇంకా దాని తర్వాత ఇప్పుడు అయితే బాగుంది. ఇప్పుడు నైట్ కూడా నిద్రపోతుంది. సాంగ్ విన్నా కదా, ఆ సాంగ్ వచ్చి చాలా యూజ్ అవుతుంది. ఇది పెడతాం కదా, సాంగ్ పెట్టంగానే ఏడుస్తూ ఉంది అనుకో. అప్పుడప్పుడు ఏదైనా ఫీడింగ్ తాగి కూడా ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటుంది. ఆ సాంగ్ పెట్టినగానే కామ్గా అయిపోద్ది. వెంటనే జస్ట్ ఇన్ మినిట్లో కామ్ అయిపోయి ఇంకా ఆలకిస్తూ ఉంటుంది ఆ సాంగ్ని. అది ఆపేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు ఆడడం అట్లా చేస్తూ ఉంటుంది. మా మమ్మీ మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్గా మా మమ్మీకి బట్టల షాప్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ వీలు అవ్వదు మాట్లాడడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తుంది కదా లంచ్కి వచ్చి కొంచెం మాట్లాడతా ఇట్లాగా ఏమి అమ్మని చిన్న నొప్పులతోనే వచ్చేయాలి అది ఇది అని చెప్తారు. చెప్పిన దానికి నాకైతే ఆ పెయిన్స్ నాకైతే అంతకేం అనిపించలేదు. బేర్ చేయొచ్చు 10 minutesగా నోచుకుంటే ఇంకా నార్మల్ అయిపోవచ్చు. బాగా చెప్పారు.